సూర్యాపేటలో భూగర్భ జలశాఖ అవినీతి బాగోతం వెలుగు చూసింది. బోర్ రింగింగ్ అనుమతి కోసం 20,000 లంచం డిమాండ్ చేసిన భూగర్భ జల అధికారి మెగావత్ బాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మాట్లాడుతూ బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. లంచం అడిగే అధికారులపై ప్రజలు 1064 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 10వ తారీఖు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఒక కంప్లైనెంట్ ఏసీబీ నల్గొండ ఆఫీస్కి వచ్చాడు. ఆ కంప్లైనెంట్ అతను తన పేరు డిస్క్లోజ్ చేయదని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు చెప్పట్లేదు. అయితే ఆ కంప్లైనెంట్ ఒక 6 నెలల క్రితము ఈ బోర్వెల్ డ్రిల్లింగ్ మిషన్ అండ్ రిగ్ తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. అయితే అతనికి ఈ డిస్టిక్ వాటర్ గ్రౌండ్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలని తెలియక వాళ్ళ విలేజ్కి దగ్గర బోర్ వేస్తుంటే వీళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టాఫ్ వచ్చి అతనికి ఇట్లా మా డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసరు పిలుస్తున్నాడు మిమ్మల్ని, మీకు పర్మిషన్ లేదని చెప్పిన తర్వాత కంప్లైనెంట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా మన ఆ కంప్లైనెంట్కు ఈ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసరు మీకు పర్మిషన్ లేదు, దానికి చాలాను 1,00,000 నుంచి 2 లక్షలు అవుతుంది, కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోవడానికి ఈ ఫైన్ పే చేయాలి, అదర్వైజ్ ఈ ఆఫీస్ కాంపౌండ్లో మాకు ఫ్రీగా బోర్ వేసి పెట్టాలి అని ఆయన్ని చెప్పిన తర్వాత అట్లా డబ్బులు ఇవ్వడము కానీ బోర్ వేయడం ఫ్రీగా ఇష్టం లేక నల్గొండ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ఆ కంప్లైంట్పై విచారణ చేసి తగిన సాక్ష్యాధారాలు సేకరించి ట్రాప్లో భాగంగా ఈరోజు ఆ కంప్లైంట్ తోటి 20,000 ఎవరైతే ఈ గ్రౌండ్ వాటర్ ఆఫీసరు డిమాండ్ చేశాడో ఆ 20,000 తీసుకొని ఈరోజు వచ్చిన తర్వాత ఆఫీస్లో ఆ బాలు గ్రౌండ్ వాటర్ ఆఫీసరు అతను తీసుకోకుండా వాళ్ళ దగ్గర అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లు ఉన్నాడు, ఆయన్ని తీసుకోమని చెప్పిన తర్వాత అతని ఆఫీసు ప్రిమైసెస్లో కంప్లైనెంట్ నుంచి 20,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. పట్టుకొని అతన్ని విచారిస్తే ఈ బాలు గ్రౌండ్ వాటర్ ఆఫీసరు తీసుకోమని చెప్పడం వల్ల తీసుకున్నామని చెప్పిన తర్వాత ఆ వెంకటేశ్వర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో పాటు బాలు గారిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకొని ఆఫీసు రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. అలాగే బాలు గారి ఇల్లు ఇదే సూర్యాపేటలో ఉంది, ఆ ఇంట్లో కూడా సర్చెస్ వేరే పార్టీ తోటి చేస్తున్నాము. ఏదైనా ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవినీతి ద్వారా ఏమన్నా సంపాదించిన డాక్యుమెంట్స్ కానీ క్యాష్ కానీ దొరుకుతుందో అనే ఉద్దేశంతో అది సర్చెస్ కొనసాగుతున్నాయి. ఇలా ఈయన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ పై అధికారులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ప్రొసీడింగ్లో రాస్తాము. కాబట్టి ఈరోజు కస్టడీ తీసుకొని అరెస్టు చూపించి రేపు నాంపల్లి కోర్టులో ఆ జడ్జి గారి ముందు ప్రవేశపెడతాము. ట్రాప్ అయినట్టు మాకు రాలేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మీరు అన్నారు కాబట్టి ఏమైనా ఉంటే అట్లా వెరిఫై చేస్తాము. అదేవిధంగా మీ ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏమంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పని చేయకుండా మీ దగ్గర ప్రజల దగ్గర డబ్బులు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064, ఐ రిపీట్ 1064 కానీ తెలంగాణ ఏసీబీ ట్విట్టర్ కానీ ఇప్పుడు ఎక్స్ ఉంది, తర్వాత తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ ఉంది, తర్వాత ఇది వాట్సాప్ నంబర్ ఉంది 9440446106. ఈ నంబర్ కూడా వాట్సాప్ చేయొచ్చు. మీరు మీ వివరాలు గోప్యంగా ఉండి
ఎవరి పైన అయితే కంప్లైంట్ ఇచ్చారో వారిపైన విచారణ చేసి తగిన ఆధారాలు దొరికితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.